హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఏంటి నా మిషన్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇప్పుడు అందరూ చూపిస్తున్నారు థ్రెడ్ పైపింగ్ వేసి చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది కదా, ఆ పైపింగ్నే. నార్మల్ మిషన్ నా దగ్గర చాలా చిన్న మిషన్ అండి, ఉషా మిషన్ ఇది. ఆ మిషన్తో నేను పైపింగ్ వేశాను, అది థ్రెడ్ యూస్ చేసి. చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. ఈ మిషన్కి నేను లెఫ్ట్ హ్యాండ్ పాదం, రైట్ హ్యాండ్ పాదం, రెండు పాదాలు తీసుకుని ట్రై చేశానండి. సింగిల్ పాదం అంటారు కదా, ఆ పాదం పెట్టి ఈ థ్రెడ్ పెట్టి కుడితే వస్తుందని రెండు పాదాలు కొని తెచ్చేసాను. కానీ రెండు పాదాలు కూడా ఈ చిన్న మిషన్కి అయితే పెట్టడం అవ్వలేదు. చాలా ట్రిక్స్ యూస్ చేసి పెట్టాను కానీ ఏం పని అవ్వలేదండి. ఇది అసలు మన మిషన్కి కూడా వస్తుందని చెప్పి వీడియోస్లో చూశాను. సో మనం కూడా ట్రై చేద్దాం, వస్తుందో రాదో అనుకున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఆ టెక్నిక్ ఏంటి, ఆ టిప్ ఏంటని మీతో షేర్ చేసుకుంటానండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఈ మిషన్కి వచ్చిన పాదమే. ఈ పాదానికి మీరు సూదికి ఎందుకు దింపుతున్నప్పుడు చూడండి, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న వైపుకి సూది అనేది తగులుతుంది. ఇటువైపుకి ఆ మధ్యలో గ్యాప్ కనిపిస్తుంది చూసారా, మీకు ఇక్కడ స్క్రూ డ్రైవర్తో చూపిస్తున్నాను. ఈ గ్యాప్లోనే మనకి థ్రెడ్ అనేది వెళ్తుందండి. థ్రెడ్ పైపింగ్ చేసినప్పుడు అప్పుడు కుట్టు అనేది మనకి ఆ థ్రెడ్ మీద పడదు. సో అలా పడకపోవడం వల్ల మీకు ఆ పైపింగ్ అనేది అంత నీట్ ఫినిషింగ్ వస్తుంది. సింగిల్ పాదమే ఉండక్కర్లేదండి. పాదాన్ని పైకి కిందికి మూవ్ చేస్తాను చూసారండి, ఆ రాడ్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం మూమెంట్ ఇవ్వడం వల్ల మనకి సెట్ అయిపోతుంది. ఇక్కడ గ్యాప్ అనేది వస్తుందండి మనకి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ప్రస్తుతం నా దగ్గర సిజర్ ఉంది, దాంతోనే చూపిస్తున్నాను. మరీ ఎక్కువ జరగక్కర్లేదండి, చాలా కొంచెం జరిగితే మనకి తెలుస్తుంది. నార్మల్గా ఎప్పుడు ఉండేదానికంటే కూడా సూదికి దగ్గరగా వెళ్తుందన్నమాట లెఫ్ట్ సైడ్ ఉన్న పాదం. ఇలా చేసిన తర్వాత మీకు సెట్ అయిపోతుంది. అక్కడ గ్యాప్ అనేది వస్తుంది. ఆల్రెడీ నేను సెట్ చేసుకుని ఉంచుకున్నాను కాబట్టి మీకు ఏ విధంగా తెలియట్లేదు. సో ఇక్కడ రెండు విధాలుగా పైపింగ్ అనేది వేసుకోవచ్చండి. ఇదైతే ఇండివిజువల్ పైపింగ్, అంటే మీకు వేసిన పైపింగ్ క్లాత్ అనేది ఎక్కడా కనిపించదు. లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలోకి వెళ్ళిపోతుందండి. ఇదొక విధమైన పైపింగ్. అలాగే ఇంకో రకంగా కూడా వేయచ్చు, అంటే పైపింగ్ క్లాత్ అనేది మనకి లైనింగ్ మీదకి వస్తుందన్నమాట. ఎలా వేసినా కూడా పైపింగ్ అనేది మీకు ఇలాగే కనిపిస్తుంది. అంతే సన్నగా, అంతే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి. ఇక్కడ ఇండివిజువల్ పైపింగ్ వేయడానికి ఏ విధంగా క్లాత్ని ముందు రెడీ చేసుకోవాలో అది నేను ఇలా వేసుకున్నాను. అది ఎలా రెడీ చేయాలో కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ వీడియోలో. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి లోపల కనిపిస్తుంది అంటున్నాను కదా, లైనింగ్ వైపే కనిపిస్తుందండి. పైపింగ్లో ఎలాంటి తేడా ఉండదు, పైపింగ్ సేమ్ ఉంటుంది, అంతే సన్నగా వస్తుంది. ఇలా మన పైపింగ్ వేసుకోవడం వల్ల ఏంటంటే చేతి పనితో పని ఉండదండి, హెమ్మింగ్ వర్క్ చేసుకోకర్లేదు. పక్కనే స్టిచ్ వేసుకోవడం వల్ల నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఇలా చేసుకోవడానికి మనకి క్రాస్ పీస్లు అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్ రౌండ్ తిరుగుతుంది చూసారా, ఆ ప్లేస్లో స్ట్రైట్ పీస్లు పనిచేయండి, క్రాస్ పీస్ మాత్రమే ఉండాలి. ఇలా ఒక క్రాస్ పీస్ తీసుకుని 1.5 ఇంచ్ వెడల్పుతో క్రాస్ పీస్ తీసుకుని మనం ఇండివిజువల్ పైపింగ్ వేసుకోవడానికి ముందుగానే గోల్డ్ అనేవి చాలా వరకు మన బ్లౌజెస్కి సెట్ చేసేసుకోవచ్చు. సో దానికోసం గోల్డ్ క్లాత్తో మనం ఇలా రెడీ చేసుకుని ఉంచుకున్నామంటే ఎన్ని బ్లౌజెస్ అన్నా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ కుట్టు వేసేటప్పుడు నాది మోటార్ కాబట్టి కదిలిపోయిందంటే అది నేను వీడియో తీసినప్పుడు చూడలేదు, ఇప్పుడు ఎడిటింగ్లో చూశాను, సారీ. కానీ మీరైతే ఇలా కుట్టు వేసుకున్నప్పుడు గ్యాప్ అనేది ఇవ్వకుండా థ్రెడ్ ఎంతైతే ఉందో అంతే టైట్గా క్లాత్ని పట్టుకుని స్టిచ్ చేసినట్టయితే ఫినిషింగ్ చూడండి చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. దీన్ని మీరు చాలా బ్లౌజెస్కి యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎలా బ్లౌజ్ కానీ హ్యాండ్స్ కానీ స్టిచ్ చేయాలన్నది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మీకు ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళతో షేర్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.